టికెట్ తీసుకుని డైరెక్ట్గా ముందుకు వచ్చాము. మనకి గుడి ద్వారాలు కనిపిస్తాయి. ఇక్కడ బోర్డు చూడండి, సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు రావడం చాలా అదృష్టం మనకి. హాయ్, అందరికీ నమస్తే. నేను ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిసిన ద్వారకా తిరుమల వెళ్తున్నాను. ఈ ఆలయానికి చిన్న తిరుపతి అనే పేరు కూడా ఉంది. ఈ ఆలయం ఏలూరు జిల్లాలో ఉంది. ఈ క్షేత్రం ఏలూరుకు 40 కిలోమీటర్లు మరియు భీమడోలు రైల్వే స్టేషన్కు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం ద్వారక మహర్షి అనే ఋషి ఇక్కడ తపస్సు చేశాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి పాద దర్శనం కొరకు ఆయన మీద పెద్ద పుట్ట పట్టేసింది. అప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనమిచ్చి, నువ్వు ఈ పుట్టలోనే ఉండి నా పాదములను దర్శనం చేస్తూ నా పాదములకు అర్చన చెయ్యి అని స్వయంమూర్తిగా ద్వారకా తిరుమలలో తనంతడు తాను వెలిశాడు వెంకటరమణుడు. అందుకే పై భాగం వరకే కనపడతారు వెంకటరమణుడు, మిగిలిన భాగం పుట్టలోనే ఉంటుంది. ఇప్పటికీ ఆ పుట్టలోనే ద్వారక మహర్షి కూర్చొని స్వామివారి పాదములకు అర్చన చేస్తూ ఉంటారని భక్తుల నమ్మకం. పై వరకే ఉన్న మూర్తికి నిత్యాభిషేకం చేయడం, అలంకారం చేయడం చాలా కష్టమని రామానుజాచార్యులు వారు మరొక నిలువెత్తు విగ్రహాన్ని అర్థ విగ్రహం వెనుక ప్రతిష్ఠించారని చెబుతుంటారు. చాలా అరుదైన విశేషం. ఒకే దేవాలయంలో ఒకే విమానంలో ఒకే మూర్తి రెండుగా ఉంటాడు. పుట్ట వరకు ఉండే వెంకటేశ్వర స్వామి ఒకరు, పాదాలు కనబడేలా వెనకాల పీఠం మీద ఉన్న వెంకటేశ్వర స్వామి మరొకరు. అందుకే మీరు ఎప్పుడన్నా ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి పటం చూసినప్పుడు మీకు 2 విగ్రహాలు దర్శనమిస్తాయి. మా ప్రయాణం సత్తుపల్లి నుంచి కొనసాగింది కనుక సత్తుపల్లి నుంచి వేంసూరు వద్ద గ్రీన్ఫీల్డ్ హైవే ఎక్కి గ్రీన్ఫీల్డ్ హైవే మీదుగా జంగారెడ్డిగూడానికి 1 కిలోమీటర్లు యువతలే దిగిపోవాలి. ఇక్కడ నుంచి ద్వారకా తిరుమలకి 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ద్వారకా తిరుమల ఎంట్రన్స్లోనే బస్టాండ్ ప్రాంగణం ఉంటుంది. అలా ముందుకు కొనసాగుతూ ఉండగా ఏదో సేవా కార్యక్రమం జరుగుతుంది. ఏనుగు కూడా మంచిగా ముస్తాబు చేశారు. మేము పండగ రోజు వెళ్ళాము కనుక మంచి పండగ వాతావరణం నెలకొంది. చూడడానికి చాలా ఆనందంగా ఉంది. మనం వెళ్ళే దారిలో ఎగ్జాక్ట్గా టోల్ గేట్ ముందు ఒక పెద్ద బోర్డు దర్శనమిస్తుంది. ఇది ఏమిటనగా, ఆలయానికి విరాళాలు అందించిన వారికి ఎప్పుడు వచ్చినా ఉచితంగా ఏసీ డిలక్స్ రూములు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి ఏ రూమ్లో అనేది ఆ ఫ్లెక్సీ బోర్డింగ్ మీద విరాళం ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ కాంటాక్ట్ అవ్వడానికి ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి, వారిని సంప్రదించవచ్చు. బైక్ అలా తిప్పగానే ఇంకొక 10 అడుగుల దూరంలో మనకి టోల్ గేట్ ఉంటుంది. అక్కడ నుండి కొండపైకి వెళ్ళడానికి ఖచ్చితంగా టోకెన్ తీసుకోవాలి. ఈ టోకెన్ కూడా వాహనాన్ని బట్టి ఉంటుంది. టోల్ గేట్ పక్కనే తలనెలలు ఇచ్చే ప్రదేశం ఉంటుంది. కానీ మొక్కులు ఏమీ లేవు కనుక అటు సైడ్ వెళ్ళలేదు. టికెట్ తీసుకుని డైరెక్ట్గా ముందుకు వచ్చాము. మనకి గుడి ద్వారాలు కనిపిస్తాయి. ఇదిగో ఇక్కడ చూసారా, శ్రీవారి ధర్మరథం అని పేరు గల ఉచిత బస్సు ఉంటుంది. ఇందులో కింద నుంచి కొండపైకి ఫ్రీగా అంటే ఉచితంగా తీసుకురావడం జరుగుతుంది. మేము సంక్రాంతి పండగ సందర్భంగా ఇక్కడికి వచ్చాము. ఇక్కడ బోర్డు చూడండి, సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం రండి. ఇక్కడ నుండి కుడివైపు తిరిగితే గోశాల కనబడుతుంది. దాని పక్కన ఏదో డెకరేషన్ చేసి ఉంది. ఏంటా అని అటు సైడ్ వెళ్ళాము. మీరు కూడా చూసి తరించండి. అలా వెళ్ళి ఎడమవైపు తిరగగానే సంక్రాంతి వాతావరణం కనబడింది. ఆశ్చర్యపోయి అలాగే చూశాను. సంక్రాంతి పండగకి మన ఊర్లో ఎలాంటి వాతావరణం ఉంటుందో అవన్నీ ఇక్కడ ఒక్కసారి కనపడ్డాయి. మా వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఇక్కడ రకరకాల వేషధారాలు వేశారు. మన ఊరిలో పండగకి ఎలాంటి వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణాన్ని ఇక్కడ సృష్టించారు. ఈ రోజు రావడం చాలా అదృష్టం మనకి. హరిదాసు, కోయదొరలు,
సోది చెప్పేవారు, పెట్టల దొర, గంగిరెద్దు, శ్రీరాముని వేషం, హనుమాన్ వేషం, చిన్నతనంలో పల్లకి ఎలుగుబంటి వేషం, పులి వేషంలో వచ్చేవారు. అప్పట్లో చాలా భయపడేవాడిని. కుడివైపున చిన్న గుడిసె, ముగ్గులు, కట్టెల పొయ్యి, మజ్జిగ చిలికే అవ్వ, దంపుడు రోలు ఒక్కసారిగా నా చిన్నతనాన్ని గుర్తు చేశాయి. ఈ ముగ్గులు మాత్రం చాలా అద్భుతంగా వేశారు, చాలా బాగున్నాయి. భక్తులు మొత్తం ముగ్ధులై ఇక్కడే వీక్షించసాగారు. అవి దాటి కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే ఒక జాతికి చెందిన చిన్నగా ఉండే గోవులు, కుడివైపున గుర్రం జట్కా బండి, బాతులు, ఆవులు ఉన్నాయి. వాటి పక్కన వెళ్తుంటే చిన్న సైజులో అరటి తోట, చెరుకు, వరి పొలాలు వేయడం నేను గమనించాను. అంతటా పల్లెటూరు వాతావరణంలాగా పల్లెటూరు అనుభూతిని ఇచ్చింది. వాటి నుండి కొద్దిగా ముందుకు వెళ్తే పెద్ద భోగి మంట ఉంది. మీరు చూడవచ్చు, ఈరోజు భోగి పండుగ కనుక భోగి మంట వేశారు. ఇప్పటిదాకా చూసిందంతా నా మనసుకి సంతోషాన్ని, చిన్నతనాన్ని గుర్తు చేసింది. అక్కడ నుండి స్వామివారి దర్శనం చేసుకుందామని వాటిని దాటుకొని ముందుకు వచ్చాను. అలా వెళ్ళగానే ముందు ఒక పెద్ద బోర్డు దర్శనం ఇచ్చింది. లోపల సెల్ ఫోన్ కెమెరాల అనుమతి లేదు. ఇవి కౌంటర్లోనే పెట్టుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ధర 10 రూపాయలు మాత్రమే ఉంటుంది. అలా ముందుకు వెళ్తే మనకి పెద్ద బోర్డు దర్శనమిస్తుంది. స్వామివారి దర్శనం క్యూ కాంప్లెక్స్ వెళ్ళగానే స్వామివారి దర్శనానికి 100-200 క్యూదారులు కనిపిస్తాయి. ఈరోజు రద్దీ లేదు కనుక మేము ఫ్రీ దర్శనం ద్వారానే క్యూలో వెళ్ళాము. దర్శనం అయ్యాక బయటికి వచ్చాము. ఇక్కడ చూస్తుంటే దర్శనానికి వెళ్ళే మార్గం పక్కనే తూర్పు గోపురం మార్గం ఉంటుంది. ఇక్కడ అంతటా విగ్రహాలతో నిండి మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ ఏ విగ్రహాలు ఏ రూపాలు ఉన్నాయో మీకు వివరిస్తాను. 1 మత్స్య అవతారం, 2 కూర్మ అవతారం, 3 వరాహ అవతారం, 4 నరసింహ అవతారం, 5 వామన అవతారం, 6 పరశురామ అవతారం, 7 రామ అవతారం, 8 కృష్ణ అవతారం, 9 బుద్ధ అవతారం, 10 కల్కి అవతారం. తూర్పు గోపురం నుండి ఎడమవైపుకు వస్తే చక్కటి అందమైన విష్ణువు శేషశయనం లేదా అనంతశయన రూపంలో దర్శనమిస్తాడు. దాని పక్కనే తులాభారం మరియు మహాభారత యుద్ధ సన్నివేశంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి విశ్వరూపం చూపించే సందర్భం ఉంటుంది. ఇది మనకి కళ్ళ ముందు జరుగుతున్నట్టు అనుభూతి చెందుతుంది. అక్కడ నుండి మనం ముందుకు వస్తే చిన్నపిల్లలకు, పెద్దలకు అవసరమైన షాప్స్ మనకు కనపడతాయి. ఇవి మనకు స్టార్టింగ్లోనే ఉంటాయి. ఇక్కడ అన్నీ లభిస్తాయి, కానీ కాస్ట్ కొంచెం ఎక్కువగా చెప్తున్నారు. చూడండి, చాలా షాప్స్ ఉన్నాయి. చిన్నపిల్లలకి బొమ్మలు మరియు రకరకాల ఆట బొమ్మలు ఉంటాయి ఇక్కడ. మొదటిగా మనం గోశాలకు వెళ్ళే మార్గంలో మనకు నిత్య అన్నదానం జరిగే ప్రదేశం ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, మేము ముందుగానే వచ్చి వీడియో తీశాను. అక్కడ నుంచి కొంచెం బయటికి వస్తే ప్రసాద కౌంటర్ ఉంటుంది. ఇక్కడ ప్రసాదాలు తీసుకొని గోశాలకు వెళ్దామని అనుకున్నాం. అలా రోడ్డు దాడుతుండగా మనకు చిన్నపిల్లలు ఆడుకునే పార్క్ కనపడింది. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
ఇక్కడ కాసేపు ఉండి గోశాలకు మా ప్రయాణం మొదలుపెట్టాము. శివాలయంకు వెళ్ళే దారిలో మనకి కుడివైపున గోశాల ఉంటుంది. అలా లోపల వెళ్ళగానే మొదటిగా మనకు గజరాజు దర్శనమిస్తాడు. గజరాజు గారికి ఆకలి అవుతుంది అనుకుంటా. అది మావటివాడితో చెప్పడం, ఆ దృశ్యం మేము చూడటం చాలా సంతోషంగా అనిపించింది. అక్కడ చిన్నపిల్లవాడిని మంచిగా గజరాజు ఆశీర్వదిస్తున్నాడు. చూడడానికి చాలా ఆనందంగా అనిపించింది. పిల్లవాడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనుకుంటా. మేము కూడా కొన్ని ఫోటోలు తీసుకొని అక్కడ నుంచి బయలుదేరాము. ఎంట్రన్స్ దగ్గరలో కుడివైపుకి వచ్చాము. అక్కడ మాకు అశ్వరాజు గుర్రం కనపడింది. అసలు ఇక్కడ 2 గుర్రాలు ఉండాలి, కానీ ఒకటే ఉంది. ఫోటో దిగాలి, ఎక్కాలి అనుకున్నాం, కానీ ఎవరు లేరు. ముందున ఇలా ఒక బోర్డు మనకు దర్శనమిస్తుంది. ఇదే పెద్ద గోరక్షణ. లోపలికి చిన్న గేట్ ద్వారా లోపలికి వెళ్ళాము. ఇదిగో మీరు ఇక్కడ గమనిస్తూ ఉంటే చాలా గోవులు కనబడతాయి. మంచిగా మేత మేస్తూ సేద తీరుతున్నాయి. ఇక్కడ చాలా రకాల గోవులు ఉన్నాయి. ఇవాళ బాగా ఎండ ఉండడం వల్ల అవి సేద తీరుతూ గడ్డి నెవ వేస్తూ ఉన్నాయి. మీరు చూసినట్లయితే అవి సేద తీరటం మీకు కనబడుతుంది. ఇక్కడ సుమారు 500కు పైగా ఆవులు ఉన్నాయి. వాటికి ఆహారం కొరకు విరాళం ఇవ్వదలిచిన వారు ఎంట్రన్స్లో ఆఫీస్ ఉంటుంది, అక్కడ సంప్రదించవచ్చు. గోశాల దాటుకొని కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకు బాతులు కనపడతాయి. వాటిని మెస్సులో ఉంచడం జరిగింది. చిన్నపాటి జింక పిల్ల కూడా ఉండాలి, కుందేలు కూడా ఉండాలి. పోయినసారి వచ్చినప్పుడు చూడడానికి ఒకరు కూడా కనపడలేదు. ఏమైపోయావు మరి. దాని తర్వాత గోశాల నుండి బయటికి వస్తే కుడివైపుకు వెళ్తే శివాలయం ఉంటుంది. మీకు వీడియోలో కనబడుతుంది చూడండి. ఈ శివాలయానికి ముందు పెద్ద హైవే ఉంటుంది. ఈ హైవే మీదుగా జంగారెడ్డిగూడెం వెళ్ళవచ్చు. చూశారుగా గోశాల దర్శనం, ఆ గజరాజు విన్యాసాలు మరియు ప్రశాంతమైన శివాలయ వాతావరణం మాకు ఎంతగానో సంతోషాన్ని ఇచ్చాయి. ఇక్కడ ఉండవలసిన కొన్ని జంతువులు కనపడకపోవడం కొంచెం వెలితిగా అనిపించిన ఈ యాత్ర మాత్రం మనసుకి ఎంతో హాయినిచ్చింది. జంగారెడ్డిగూడెం హైవే వైపు వెళ్తే మా ఈ దారిలో సాగిన ఈ చిన్న ప్రయాణం ఇక్కడితో ముగుస్తుంది. మీరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆశీర్వాదం పొందాలని కోరుకుంటూ ఇక్కడితో ఈ వీడియో ముగిస్తాను.